ప్రపంచ పటంలో ఎక్కడో ఆఫ్రికా ఖండం పక్కన ఉండే మారిషస్ దేశ అధికారిక కరెన్సీ నోట్లపై భారతీయ భాషలు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? ఫ్రాన్స్ దేశ జాతీయ ఫుట్బాల్ జట్టులో ఆడిన వికాస్ దొరాసో అనే స్టార్ ప్లేయర్ మూలాలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని మీకు తెలుసా? మలేషియా రబ్బరు తోటల్లో, దక్షిణాఫ్రికా బొగ్గు గనుల్లో, మయన్మార్ పోర్టుల్లో మన తెలుగు వాళ్ళు ఎలా సామ్రాజ్యాలు స్థాపించారో తెలుసా? ఇది ఏ సినిమా కథో కాదండి, మన పూర్వీకులు కార్చిన కన్నీరు, చిందించిన రక్తం, రాసుకున్న నిజమైన సంచలన చరిత్ర. ఈ రోజు మనం దాదాపు 2 శతాబ్దాల క్రితం జరిగిన ఒక మహా మోసం, ఆ మోసంలో కొట్టుకుపోయిన లక్షలాది తెలుగు శ్రమజీవుల కన్నీటి గాథను, నేటి ఆధునిక టెక్నాలజీ యుగంలో DNA టెస్టుల ద్వారా తిరిగి కొలుస్తున్న బంధుత్వాల అద్భుత ప్రస్థానాన్ని కళ్ళకు కట్టినట్లు తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మన తెలుగు జాతి చరిత్ర పట్ల మీ ఒళ్ళు గగుర్పడడం ఖాయం. ఈ మహాప్రస్థానాన్ని అర్థం చేసుకోవాలంటే మనం 19వ శతాబ్దపు వలసపాలనా కాలంలోకి వెళ్ళాలి. ఆ కాలంలో భారతదేశం నుండి సాగిన అంతర్జాతీయ మానవ వలసలు కేవలం ఉపాధి అన్వేషణకు సంబంధించిన సాధారణ చారిత్రక పరిణామాలు కావు. అవి కన్నీళ్లు, నమ్మక ద్రోహాలు, అమాయకత్వం మరియు అపరిమితమైన ఆత్మగౌరవ పోరాటాలతో కూడిన సుదీర్ఘ ప్రస్థానాలు. బ్రిటిష్ సామ్రాజ్యంలో 1834-1835 కాలంలో బానిసత్వాన్ని అధికారికంగా రద్దు చేసిన తర్వాత చెరుకు, రబ్బరు, కాఫీ తోటల్లో పనులు చేయడానికి మరియు పారిశ్రామిక మౌలిక వసతులు నిర్మించడానికి వలస పాలకులకు చౌకైన ప్రత్యామ్నాయ శ్రమశక్తి అత్యంత అవసరమైంది. ఈ వలస అవసరాలను తీర్చడానికి బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టిన నూతన పద్ధతే ఒప్పంద కార్మిక వ్యవస్థ లేదా ఇండెంచర్డ్ లేబర్ సిస్టమ్. చరిత్రకారులు దీన్ని నూతన బానిసత్వగా వర్ణించారు. ఈ వ్యవస్థ కింద దాదాపు 1.5 నుండి 1.6 మిలియన్ల భారతీయ పురుషులు మరియు మహిళలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్ కాలనీలకు తరలించబడ్డారు. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడం, కుటీర పరిశ్రమలు నాశనం కావడం మరియు నిరంతరం సంభవించిన భీకర కరువుల పట్ల కోట్లాది మంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి నెట్టబడ్డారు. ముఖ్యంగా మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతాలు ఈ దుస్థితికి ప్రధాన కేంద్రాలుగా మారాయి. ఈ చారిత్రక సంక్షోభాల నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల నుండి విదేశీ తీరాలకు మొదటి ఒప్పంద కార్మికుల తరలింపు ప్రారంభమైంది. కానీ ఈ అమాయక తెలుగువారిని ఓడలు ఎక్కించడానికి వలస పాలకులు, వారి ఏజెంట్లు ఆడిన కపట నాటకం వింటే మన గుండె తరుక్కుపోతుంది. అప్పట్లో ఉత్తర భారతదేశంలో అర్కాటీలు, దక్షిణ భారతదేశంలో మేస్త్రీలు అని పిలువబడే దళారీలు మన గ్రామాల్లో పడి ఆకలితో అలమటించే ప్రజలను దారుణంగా మోసం చేసేవారు. ఇక్కడికి దగ్గరలోనే ఉన్న గంగానది అవతల ఒడ్డుకు తీసుకువెళ్తాం, అక్కడ తోటల్లో కొద్ది రోజులు పని చూపిస్తాం, తిండి పెడతాం, కొన్ని రోజుల్లోనే మంచి డబ్బులు సంపాదించుకుని తిరిగి మీ సొంత గ్రామానికి వచ్చేయొచ్చు అని నమ్మబలికేవారు. తోటల్లో రాళ్లను తిరగేస్తే చాలు కింద బంగారం దొరుకుతుందని అబద్ధపు ఆశలు చూపి రిక్రూట్ చేసుకునేవారు. నదులు దాటడమే కదా అనుకుని అది మహాసముద్రాలు దాటే సుదీర్ఘ నరకయాతనని తెలియక ఆ మాయక తెలుగువారు ఆ 3-4 ఓడల్లో ఎక్కేవారు. కార్మికులు దొరకనప్పుడు బలవంతంగా కిడ్నాప్ చేయడం, నిర్బంధించడం కూడా చేసేవారు. ముఖ్యంగా పేద మహిళలు ఈ మోసాలకు విపరీతంగా గురయ్యేవారు. ఓడల తీరం దాటి అనంతమైన సముద్రంలోకి వెళ్లిన తర్వాత కానీ వారికి తాము దారుణంగా మోసపోయామని, ఎప్పటికీ తిరిగి రాలేని సుదూర ప్రాంతాలకు, దేశాలకు తరలించబడుతున్నామని అర్థమయ్యేది కాదు. ఆంధ్రదేశపు తూర్పు తీరంలో గోదావరి నది ముఖద్వారాన ఉన్న కోరింగ లేదా కరింగ రేవు పట్టణం ఒకప్పుడు అంతర్జాతీయ వాణిజ్యానికి మరియు నౌకా నిర్మాణానికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ అత్యున్నత నాణ్యత కలిగిన మస్లిన్ మరియు పట్టు వస్త్రాల ఎగుమతులకు, వరిధాన్యాల వ్యాపారానికి ఈ రేవు పట్టణం కేంద్ర బిందువుగా ఉండేది. 1802 సంవత్సరంలో ఎబెనేజర్ రాబెర్ట్ అనే ఆంగ్లేయుడు ఇక్కడ భారీ నౌకా మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా అత్యంత విస్తారమైన బ్రిటిష్ యుద్ధ నౌక ఆల్ప్రాస్ సైతం ఇక్కడ మరమ్మతులు పొందింది. ఆ కాలంలో కనీసం 500 ఓడలు నిరంతరం ఈ రేవులో లంగరవేసి ఉండేవి. కానీ ఈ అపూర్వమైన ప్రగతి తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాల ధాటికి సర్వనాశనమైంది. 1787 మే నెలలో ఇందిరం గ్రామం వద్ద సంభవించిన తీవ్ర తుఫాను వల్ల మొదటి వినాశనం జరగగా, ఆ తర్వాత 1789 డిసెంబర్లో వచ్చిన భీకర తుఫాను కోరింగ నగర అదృష్టాన్ని పూర్తిగా దెబ్బతీసింది. చివరగా 50 సంవత్సరాల తర్వాత అంటే 1839 నవంబర్ 25న సంభవించిన భీకర ఉప్పెన మరియు తుఫాను కోరింగ రేవును భూస్థాపితం చేశాయి. ఈ ఉప్పెన కారణంగా 3 లక్షల మందికి పైగా మరణించగా రేవు పట్టణం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ విపత్తుల నుండి ప్రాణాలతో బయటపడిన నిరుపేదలు
గృహహీనులు జీవనోపాధి కోసం వలసబాట పట్టవలసి వచ్చింది. ఆంధ్రదేశం నుండి, ముఖ్యంగా ఈ కోరింగ రేవు నుండే వేలాది మంది తెలుగువారు విదేశాలకు ఓడల్లో ప్రయాణమయ్యారు. ఇలా ఈ కోరింగ రేవు నుండి మొదటిసారిగా ఓడలేకి పరాయి దేశాలకు వెళ్లడం వల్లే మారిషస్, మయన్మార్ మరియు మలేషియా వంటి దేశాలలో మన తెలుగువారినంతా కోరింగీలు అని పిలవడం ప్రారంభించారు. ఈ పేరు ఆయా దేశాల చరిత్రలో మన తెలుగువారి అస్తిత్వానికి ఒక శాశ్వత ముద్రగా నిలిచిపోయింది. కొన్ని చోట్ల తమిళులు మన తెలుగువారిని తెలింగూస్ అని పిలవడం వల్ల స్థానికుల వీరికి టెలింగ్ అనే పేరు కూడా పెట్టారు. మారిషస్ ద్వీపానికి జరిగిన ఈ వలసలను బ్రిటిష్ వలస పాలకులు ఒక మహత్తర ప్రయోగంగా భావించారు. 1843 మే 9 మరియు జూలై 19 తేదీలలో కోరింగ్ రేవు నుండి కోరింగా ప్యాకెట్ అనే 231 టన్నుల బార్షూడు ఓడ 2 సార్లు మారిషస్కు ప్రయాణించి సుమారు 200 మంది తెలుగు కార్మికులను తీసుకువెళ్ళింది. ఈ నౌక యజమాని పొనమాండ వెంకటరెడ్డి అనే తెలుగు ప్రముఖుడు కాగా దానికి కెప్టెన్గా ఫెడరిక్ బెగ్గన్ చిట్లాట్ వ్యవహరించారు. వలస రికార్డుల్లో ఈ కార్మికులను బ్రిటిష్ అధికారులు జింటూస్ అనే తెలుగు మాట్లాడేవారని వర్గీకరించారు. ఆనాటి రికార్డుల్లో రామయ్య లక్ష్మడు, కామయ్య, కోమయ్య, శారది, కృష్ణమ్మ, కోమయ్య గురు అప్ప, భీమయ్య గురయ్య వంటి తెలుగువారి పేర్లు వారి ఎత్తు, ఛాతి కొలతలతో సహా భద్రపరచబడి ఉన్నాయి. ఆనాటి తెలుగు కార్మికులు ఓడ ప్రయాణాలు కన్నీళ్లతో కూడిన నరకప్రాయమైన అనుభవాలుగా ఉండేవి. ఇరుకైన ఓడల గదులలో వందలాది మందిని పశువుల కంటే హీనంగా కుక్కి తరలించేవారు. సముద్రంపై వారాల తరబడి సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణాలలో కలుషిత నీరు, అధ్వాన్నమైన ఆహారం వల్ల కలరా, టైఫాయిడ్ వంటి అంటువ్యాధులు వ్యాపించి దాదాపు 17% పైగా ప్రయాణికులు సముద్రంలోనే మరణించేవారు. ఓడ ప్రయాణంలో తల్లిదండ్రులను కోల్పోయిన పసిపిల్లలను అనాథలుగా గుర్తించిన అధికారులు వారిని స్థానిక క్రిస్టియన్ పద్ధతుల ద్వారా నామకరణం చేసి పెంచడంతో వారు తమ మాతృభాషను, మూలాలను పూర్తిగా కోల్పోయారు. మారిషస్లోని పోర్ట్ లూయిస్ వద్ద ఉన్న అప్రవాసి ఘాట్ వద్దకు చేరిన తర్వాతే కార్మికులకు తాము ఎదుర్కొనబోయే బానిసత్వం యొక్క క్రూరత్వం అర్థమయ్యేది. అక్కడ వారిని 2 రోజుల పాటు క్వారంటైన్ డిపోల్లో ఉంచి శారీరక కొలతలు, మచ్చలను క్రూరమైన పద్ధతుల్లో రికార్డు చేసేవారు. తోటలలో వారి నివాస స్థలాలు అత్యంత దయనీయంగా ఉండేవి. మట్టి మరియు ఆవు పేడ పోసిన గోడలతో నిర్మించిన చిన్న గడ్డి గుడిసెల్లో ఒకే గదిలో 10 నుండి 20 మంది ఉండేవారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకే చీఫ్ సిద్ధార్ మొదటి బెల్ మోగించి మహిళలను, 5 గంటలకు పురుషులను నిద్రలేపేవాడు. 6 గంటలకు హాజరు సేకరించి రోజువారీ పనులకు కేటాయించి చెరుకు తోటల్లో రాళ్లను తొలగించడం, నాగల దున్నడం వంటి అత్యంత కఠినమైన పనులు ఏమాత్రం విరామం లేకుండా చేయించుకునేవారు. బ్రిటిష్ కాలనీలైన సిలోన్ అంటే శ్రీలంక, మలయా అంటే మలేషియా, మరి బర్మా అంటే మయన్మార్లో తోటల సాగు కోసం కంగాలి మరియు మైస్త్రి అనే మరింత అనాగరికమైన ప్రైవేటు దళారీ వ్యవస్థల రంగంలోకి వచ్చాయి. తమిళ పదం కన్ అంటే కన్ను, అని అంటే చూసేవాడు అనే పదాల నుండి ఉద్భవించిన కంగాళి అనగా ఒక పర్యవేక్షకుడు లేదా మేస్త్రి. తోటల యజమానులు తమ వద్ద పనిచేసే ఒక నమ్మకమైన పాత కూలీని కొంత సొమ్ము ఇచ్చి భారతదేశంలో అతని సొంత గ్రామానికి పంపేవారు. అక్కడ నిరుపేదలుగా ఉన్న తమ బంధువులను, గ్రామీణ సమాజాలను అడ్వాన్స్ మొత్తాలు ఆశ చూపి విదేశాలకు తరలించేవాడు. మలయా రబ్బరు తోటలలో ఆ కంగాలీలు ఒక నిరంకుశ పితృస్వామి అధికారాన్ని చలాయించేవారు. కార్మికుడికి ఎటువంటి రాతపూర్వక ఒప్పందం ఉండేది కాదు. అంతా మౌఖిక వడంబకపైనే సాగేది. అయితే అక్కడికి వెళ్లిన వెంటనే ప్రయాణ ఖర్చులు మరియు వడ్డీల పేరిట కార్మికులు జీవితాంతం రుణబందీలుగా మార్చేసేవారు. కంగాలీలు కార్మికుల వేతనాల నుండి 10 నుండి 15% కమిషన్లు వసూలు చేసేవారు. 1904 నాటి రికార్డుల ప్రకారం మలయా తోటలలో ఒక సాధారణ ఒప్పందరహిత కార్మికుడికి రోజుకు 50 స్ట్రీట్ సెంట్లు లభిస్తే ఈ ఒప్పంద శ్రమజీవులకు కేవలం 38 సెంట్లు మాత్రమే చెల్లించేవారు. మరింత హేయమైన విషయం ఏమిటంటే తోటల యజమానులు తమ వద్ద అదనంగా ఉన్న కార్మికులను కంగాలీలకు తుండు అనే సర్టిఫికెట్ల ద్వారా వేరే యజమానులకు విక్రయించేవారు. ఇది కార్మికులను కేవలం జంతువుల వలె మార్పిడి చేసే పద్ధతి. మయన్మార్లో అమలైన మేస్త్రీ వ్యవస్థ కూడా అత్యంత క్రూరమైనది. అక్కడ పని మధ్యలో పారిపోయే కార్మికులకు నేరస్తుడిగా పరిగణించి జైలు శిక్ష విధించేవారు. గంజాం, విశాఖపట్నం, గోదావరి జిల్లాల నుండి బర్మాకు కాలానుగుణంగా వలస వెళ్లే తెలుగు కూలీలు రంగూన్ నగర జనాభాలో దాదాపు 12% పైగా ఉండి అక్కడ ఓడరేవులు, రవాణా రంగం మరియు పారిశుద్ధ్య పనుల్లో సింహభాగాన్ని ఆక్రమించారు. పురుషాధిక్యత కలిగిన ఈ వలసలలో ప్రతి 100 మంది పురుషులకు కేవలం 16 మంది మహిళలు మాత్రమే ఉండేవారు. ఈ తీవ్రమైన లింగ అసమానతల కారణంగా వలస వచ్చిన తెలుగు మహిళలలో దాదాపు సగం మంది తీవ్రమైన శారీరక దోపిడీకి మరి వ్యభిచార కోపంలోకి నెట్టబడడం ఆనాటి వలస సామాజిక చరిత్రలో అత్యంత హృదయ విదారకమైన ఘట్టం. దక్షిణాఫ్రికాలోని నాటల్ కాలనీలో సాగిన తెలుగు కార్మికుల వలస చరిత్ర కూడా ఇటువంటి అణిచివేతతో కూడుకున్నదే. 1860 నుండి
1911 మధ్యకాలంలో దాదాపు 1,50,000 మంది భారతీయ కార్మికులు నాటల్ కాలనీకి తరలించబడ్డారు. స్థానిక జులు ప్రజలు తోటలలో పనిచేయడానికి తిరస్కరించడంతో బ్రిటిష్ పాలకులు భారతదేశం వైపు చూశారు. 1860 నవంబర్ 16న మద్రాసు నుండి బయలుదేరిన ఎస్ఎస్ ట్రూరో నౌక 342 మంది ప్రయాణికులతో డర్బన్ తీరానికి చేరుకోవడంతో ఈ వలస ప్రస్థానం మొదలైంది. నాటల్ బొగ్గు గనుల్లో, రైల్వే నిర్మాణాలలో మరియు చెరుకు తోటలలో పనిచేసే తెలుగు శ్రమజీవులు అత్యంత పశుప్రాయమైన జీవితాన్ని గడిపారు. అక్కడ వారికి కనీస వైద్య సదుపాయాలు ఉండేవి కావు. పైగా యజమానుల శారీరక హింస నిత్యకృత్యంగా ఉండేది. ఈ క్రమంలో ఒక చారిత్రక కేస్ స్టడీని గమనిస్తే, రాఘవన్ అనే ఉన్నత కులానికి చెందిన ఒక తెలుగు యువకుడు తన తండ్రి తన ఇష్టానికి వ్యతిరేకంగా మేనకోడలతో పెళ్లి నిశ్చయించడంతో సమాజం నుండి తప్పించుకోవడానికి అమాయ్ అమ్మల్ అనే ఒక వివాహితతో కలిసి తన గుర్తింపును దాచిపెట్టి ఒప్పంద కార్మికుడిగా నాటలకు పారిపోయాడు. అటువంటి సామాజిక తిరుగుబాటుదారులు కూడా కాలనీల్లో కేవలం శారీరక శ్రమను ఉత్పత్తి చేసే కూలీలుగా మిగిలిపోయారు. ఈ అణచివేత పరిస్థితుల్లోనే మహాత్మా గాంధీ నాయకత్వంలో 1894లో నాటల్ ఇండియన్ కాంగ్రెస్ ఏర్పడి భారతీయ హక్కుల కోసం చారిత్రక పోరాటాలు సాగాయి. ప్రముఖ తెలుగు రచయిత ముకుంద రామారావు రచించిన అగమ్య గమ్యాలనే విశిష్ట గ్రంథం ఈ వలసల వెనుక ఉన్న సామాజిక నిశ్శబ్దాన్ని మరి ఘనీభవించిన వేదనను వెలికితీసింది. రచయిత స్వంత తాతయ్య, నాయనమ్మలు ఆంధ్రదేశంలోని పొరుగు గ్రామాల నుండి 5 ఏళ్ల ఒప్పంద కాంట్రాక్టుతో విడివిడిగా నాటలకు తరలించబడ్డారు. అక్కడ ఒక తోటలో అనుకోకుండా కలుసుకుని వివాహం చేసుకున్న ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించిన తర్వాత 1914 ఫిబ్రవరి 2న ఉంగ్జీ నౌకలో భారతదేశానికి తిరిగి వచ్చారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తమ జీవితాలను చిన్నభిన్నం చేసిన ఆ విదేశీ ప్రవాసం గురించి లేదా తాము పడిన కష్టాల గురించి వారు ఇంట్లో ఎప్పుడూ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. రచయిత తన తండ్రిని పూర్వీకుల చరిత్ర గురించి ప్రశ్నించినప్పుడు, మీరు ఇప్పుడు సుఖంగా ఉన్నారు కదా, సంతోషంగా జీవించండి అని మాత్రమే సమాధానం ఇచ్చేవారు. తమ జీవితాల్లోని అవమానకరమైన మరియు వేదనాభరితమైన గాయాలు తమ పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతో ప్రవాస తరం అంతా ఒక సామూహిక నిశ్శబ్దాన్ని ఆశ్రయించింది. ఈ నిశ్శబ్దం కారణంగానే నేటి తరం తమ స్వంత మూలాలను మరియు కుటుంబ చరిత్రలను పూర్తిగా కోల్పోయి అనాథలుగా మిగిలిపోయిందని రచయిత ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఇటు భారతదేశంలోని వారి బంధువుల పరిస్థితి ఏమిటి? కొడుకో భర్తో అన్నదమ్ముడో వెళ్లి 5 ఏళ్లైనా తిరిగి రాకపోయేసరికి అక్కడ కుటుంబాలు గుండెకోతను అనుభవించాయి. గూడు చెదిరిన పక్షుల్లా విలవిల్లాడాయి. ఎదురుచూసి కళ్ళు కాయలు కాచిన తమ వారి నుండి ఎలాంటి ఉత్తరం వచ్చేది కాదు. వలస వెళ్లిన వారు ఇక్కడ బంధువులుగా రాసిన ఉత్తరాలు చాలా వరకు చేరేవి కావు. ఇటువైపు భారతదేశంలో కనుమరుగైన వారి జ్ఞాపకాలతో తరాలు ముగిసిపోగా, అటువైపు విదేశాల్లో తమ సొంత ఊరు ఏదో, సొంత మనుషులు ఎవరో తెలియని స్థితిలో తరాలు పెరిగాయి. ఈ విధంగా ఒకే రక్త సంబంధం మధ్య సాగరమంత దూరం పెరిగిపోయింది. శతాబ్దాల వేదన ముగిసిన తరువాత నేటి తరాల ప్రవాస తెలుగువారి జీవితాలు విభిన్న దేశాలలో అత్యంత వైవిధ్యమైన మార్గాల్లో కొనసాగుతున్నాయి. మారిషస్ ద్వీపంలో స్థిరపడిన తెలుగువారు నేడు రాజకీయంగా మరి ఆర్థికంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. ఒకప్పుడు కూలీలుగా వెళ్లిన వారి వారసులు నేడు మారిషస్లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా, మంత్రులుగా, బ్యూరోక్రాట్లుగా చట్టసభలను శాసిస్తున్నారు. మారిషస్లోని ప్రభుత్వ విద్యా విధానంలో తెలుగు భాషను 6వ ఏట నుండి ఒక ప్రత్యేక కోర్సుగా బోధిస్తున్నారు. అక్కడ ప్రతి ఏటా ఉగాది పండుగను ప్రభుత్వ అధికారిక పండుగగా జరుపుకుంటూ సాంప్రదాయక ఉగాది పచ్చడి తయారు చేయడం మరియు చేరతాలనే జానపద నృత్యాన్ని ప్రదర్శించడం విశేషం. 1923 సంవత్సరంలో మారిషస్లోని మోకా జిల్లా సెంట్ పియర్ వద్ద నిర్మించబడిన మొట్టమొదటి తెలుగు దేవాలయం నేటికీ ప్రవాసాంధ్రుల సాంస్కృతిక ప్రతీకగా నిలిచింది. కానీ దీనికి భిన్నంగా మయన్మార్లో స్థిరపడిన తెలుగువారి పరిస్థితి నేటికీ దయనీయంగానే ఉంది. ఒకప్పుడు రంగూన్ నగర ఆర్థిక వ్యవస్థను వెన్నెముకగా నిలిచిన తెలుగు శ్రమజీవులు 1962 నాటి బర్మా సైనిక తిరుగుబాటు మరియు జాతీయీకరణ చట్టాల వల్ల సర్వస్వం కోల్పోయారు. నేడు మయన్మార్లో ఉన్న దాదాపు 1,47,000 మంది తెలుగువారికి కనీస పౌరసత్వ హక్కులు లేవు. ఓటు హక్కు, ఆస్తులు కొనుగోలు చేసే హక్కు లేక వారు తీవ్రమైన సాంఘిక వివక్షను ఎదుర్కొంటున్నారు. బర్మీస్ సమాజంలో కలిసిపోవడానికి వారు విధిలేని పరిస్థితుల్లో ఒక బర్మీస్ పేరును, తమ తెలుగు అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఇంట్లో మరో తెలుగు పేరును వాడుకుంటూ బతుకు తెరువు సాగిస్తున్నారు. ప్రస్తుతం 2026 సంవత్సరపు ఆధునిక సాంకేతిక యుగంలో విదేశాల్లో ఉన్న 4వ మరియు 5వ తరాల తెలుగువారు యువత తమ మాతృభూమి అయిన ఆంధ్రదేశంలోని పూర్వీకుల గ్రామాలను మరి రక్త సంబంధికులను కనుగొనడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మారిషస్ మరియు భారత జాతీయ ఆర్కైవ్లో లభించే పాత ఓడల ప్యాసింజర్ లిస్టులు, రిజిస్ట్రేషన్ నంబర్లు మరియు ఫోటోల ఆధారంగా తమ తాతల గ్రామాలను గుర్తించడం సాధ్యమవుతోంది. మరోవైపు ఆధునిక జన్యుశాస్త్ర సాంకేతికత అయిన DNA జన్యుపట పరీక్షలు
అంటే ఆటోసోమల్ డిఎన్ఏ మరియు వైడిఎన్ఏ టెస్టింగ్లు ఈ శోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. ప్రవాసాంధ్రులు తమ లాలాజల నమూనాల ద్వారా డిఎన్ఏ పరీక్షలు చేయించుకోవడం వల్ల వారిని జన్యువుల్లో ఉన్న దక్షిణ భారత ద్రవిడ జన్యు శాతాన్ని ఖచ్చితంగా గుర్తిస్తున్నారు. ఇండో మార్షియన్ తెలుగు వారిలో సగటున 85 నుండి 95% వరకు సౌత్ ఏషియన్ డిఎన్ఏ ఉండగా అందులో శ్రీకాకుళం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలకు చెందిన మూలాలు స్పష్టంగా బయటపడుతున్నాయి. ఈ డిఎన్ఏ డేటాబేసుల్లో లభించే జన్యు మ్యాచింగ్ ఫీచర్ల ద్వారా భారతదేశంలో ఉండిపోయిన తమ సుదూర బంధువుల జన్యు నమూనాలు సరిపోలినప్పుడు శతాబ్దాల క్రితం తెగిపోయిన బంధుత్వ దారాలు మళ్లీ ముడిపడుతున్నాయి. ఇది కేవలం విజ్ఞాన శాస్త్రం సాధించిన విజయం కాదు, సాగర గర్భాన కలిసిపోయిన తెలుగు కుటుంబాల భావోద్వేగాల పునరేకరణ. సమకాలీన సమాజంలో ఈ చారిత్రక సత్యాల పట్ల అవగాహన పెంచడం మరి పూర్వీకుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత. మన పూర్వీకుల రక్తం మరి శ్రమతో నిర్మించబడిన ఈ ప్రవాస తెలుగు సామ్రాజ్యాల చరిత్రను రాబోయే తరాలకు సజీవంగా అంత్యజనం అత్యంత అవసరం. ఈ సుదీర్ఘమైన పరిశోధనాత్మక ప్రసంగం ద్వారా మరుగున పడిన ఎన్నో నిజాలు ఈ రోజున మీ ముందుకు వచ్చాయి. మన చరిత్రను, మన పూర్వీకుల శ్రమను గౌరవించే మీరు ఈ విశిష్ట సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో లైక్ చేయడం ద్వారాను, మీ మిత్రులకు మరియు కుటుంబ సభ్యులకు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం ద్వారాను ఈ వ్యాసాన్ని మరింత మందికి చేరవేయవచ్చు. ఈ సుదీర్ఘ ప్రస్థానంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను మరి మీ పూర్వీకుల వలస అనుభవాలను క్రింద కామెంట్ రూపంలో నాతో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి మరిన్ని చారిత్రక, సాంస్కృతిక మరియు శాస్త్రీయ విశ్లేషణలు మీరు మిస్ కాకుండా నిరంతరం పొందడానికి ఈ వేదికను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ జ్ఞాన వ్యాప్తి ప్రయాణంలో భాగస్వాములు కండి. ధన్యవాదాలు.